తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెప్పి నమ్మేటువంటి నక్సలిజం మావోయిస్ట్ పార్టీ ఈరోజు అదే తుపాకీ ఎదురు తిరగగానే శాంతి చర్చల పేరుతో శాంతి చర్చలు కావాలి, వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళకు బ్రీతింగ్ టైం తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొంతమంది అర్బన్ నక్సల్స్ ముఖ్యంగా మేధావుల పేరుతో విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల పేరుతో కొంతమంది అర్బన్ నక్సల్స్ కొత్త నాటకానికి తెరదీసిరు ఈ రాష్ట్రం లోపల. దానికి మద్దతుగా శాంతి చర్చలో కమిటీని కూర్చోబెట్టుకొని ఎక్స్ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ జంపానను కూడా పక్కకు కూర్చోబెట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారు మావోయిస్టు సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడొద్దు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అనంటే గతంలో అనేక మందిని ఈ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చిందే మావోయిస్ట్ పార్టీ. ఈ రాష్ట్రం లోపల ఏ పల్లెని అడిగినా పోలీసులను లేకపోతే సివిలియన్స్ని లేకపోతే ఇన్ఫార్మర్లుగా పేరుతో వాళ్ళకు గిట్టని వాళ్ళను అనేక మందిని ప్రజాకోర్టుల పేరుతో చంపేసినటువంటి చరిత్రను మర్చిపోయినట్టున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడతాడు, దీన్ని ఆయుధం ఉంది కదా అని చంపుకుంటూ వెళ్ళొద్దని చెప్పి. ఆ శుద్ధులు మావోయిస్టు పార్టీకి చెప్పండి, మావోయిస్టు పార్టీ నాయకులకు చెప్పండి. మీరు చెప్పే శుద్ధులు ఏమన్నా ఉంటే అక్కడ చెప్పి తుపాకులు వదిలేసి ప్రజాస్వామ్యం చాలా గొప్పది, ప్రజాస్వామ్య దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందజేసిరు. ఆ రాజ్యాంగం ఆధారంగా పరిపాలన నడుస్తుంది తప్ప మీ తుపాకీ గుట్టాలతో పరిపాలన నడవదు. దాన్ని మీరు ఫస్ట్ మావోయిస్ట్ పార్టీకి చెప్పి శాంతి చర్చల కమిటీ ముందుకు సాగాలి. శాంతి చర్చల కమిటీ ఏమంటున్నది? పోలీసు మాత్రమే తుపాకులు బంద్ చేయాలంటున్నది. మావోయిస్టు పార్టీని తుపాకులు బంద్ చేయమని చెప్పి ఎందుకనదు? మావోయిస్టు పార్టీ తుపాకులు వదిలేసి జనజీవన స్రవంతిలో గెలవమని ఎందుకనదు? మీ పిల్లల్లాగానే, మీ తమ్ముళ్ళలాగానే, మీ అన్నల్లాగానే, మీ కుటుంబ సభ్యుల్లాగానే మావోయిస్టు పార్టీ కుటుంబ సభ్యులు బతకొద్దా? ఆదివాసీల కుటుంబ సభ్యులు బతకొద్దా? ఆదివాసీలు అని చెప్పి ఒక కవర్ని ముందుకు తీసుకొస్తున్నారు. అసలు మీరు ఆదివాసులకు చేసినటువంటి న్యాయం ఏంది చెప్పండి? గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మేమే రాజ్యం నడిపిస్తున్నాము, మేమే జనతా సర్కార్ నడిపిస్తున్నామని చెప్పారు కదా. అసలు ఇప్పటివరకు మీరు ఆదివాసులకు చేసినటువంటి న్యాయం ఏంటిది? ఆదివాసులకు చేసినటువంటి అభివృద్ధి ఏంటిది? ఆదివాసులు అడవుల నుంచి వెళ్ళి అడవి జీవులుగానే బతకాలనా? ఒకప్పుడు ప్రతి మానవుడు అడవి జీవే. కానీ కాలక్రమం లోపల అనేక మంది అనేక రకాలైనటువంటి ఉద్యోగాలను, వ్యాపారాలను, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నట్టుగానే ఆదివాసులను కూడా ముందుకెందుకు సాగనియరు? ఆదివాసులకు ప్రధాన శత్రువు నక్సలిజమే, ఆదివాసులకు ప్రధాన శత్రువు అర్బన్ నక్సల్సే. కాబట్టి దీన్ని మేము శాంతి చర్చల కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రకుమార్ గారు, మీరు కూడా ఈ జడ్జిగా పనిచేసింది, న్యాయమూర్తిగా పనిచేసింది ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కారణంగానే. ఈ రాజ్యాంగమే బూటకం అనే వాళ్ళ కోసం మీరు ఎందుకు తాపత్రయపడుతున్నారో, ఈ రాజ్యాంగమే బూటకము, ఈ స్వాతంత్రమే బూటకం అని చెప్పేటువంటి మావోయిస్టుల కోసం మీరు ఎందుకు వకాల్తా పుచ్చుకుంటున్నారో సమాజానికి వివరణ ఇవ్వాలి. ప్రొఫెసర్ అరగోపాల్ గారు, మీరు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి విద్యా ద్వారా జరిగేటువంటి అభివృద్ధిని వివరించాల్సింది పోయి తుపాకులు పట్టుకొని అడవులకు పోమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? తుపాకులు పట్టుకొని అడవులకు పోయి గత 20 ఏళ్ళుగా దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులను సుమారుగా 12,000 మందిని చంపేసారు. 12,000 మందిని చంపేసినా కూడా మీ రక్తదాహం తీరదా? గతంలో 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు తెలంగాణలో అనేక మందిని చంపేసినా కూడా మీ రక్తదాహం తీరదా? ఏ పల్లెనైనా పోయి అడగండి, ప్రతి పల్లెలో ఒక విడో అన్న ఉంటుంది, ప్రతి పల్లెలో ఒక తమ్ముని కోల్పోయిన అన్న ఉంటాడు, ప్రతి పల్లెలో ఒక అక్కను కోల్పోయిన తమ్ముడు అన్న ఉంటాడు. ప్రతి తల్లి కడుపు కోతకు కారణమవుతున్నటువంటి వాళ్ళే ఈ అర్బన్ నక్సల్స్. ఈ ప్రతి తల్లి కడుపు కోతను ముందు దాన్ని అడ్రస్ చేయండి. ఒక్కసారి కన్నా కనీసం మీకు మానవత్వం ఉంటే మీరు స్వేచ్ఛ గురించి, మానవత్వం గురించి, శాంతి గురించి మాట్లాడేటోళ్ళు అయితే ముందు తెలంగాణ పల్లెలన్నీ ఎట్లా వల్లకాడైనాయో ఆ వల్లకాడు కాకుండా ఛత్తీస్గఢ్ అడవులను ఎట్లా కాపాడాలనో దాని గురించి ముందు మీరు ప్లాన్ చేయండి. దానికి మీకు సమాజం నుంచి మద్దతు దొరుకుతుంది. అంతేగాని మీరు ఎంతసేపటికి
ఆ తుపాకులు మోగినన్ని రోజులు, మావోయిస్టుల తుపాకులు మోగినన్ని రోజులు, అనేక మందిని చంపినన్ని రోజులేమో శబాష్ శబాష్ అనుకుంటూ వచ్చిర్రు. ఇక్కడికి వస్తేనేమో కనీసం మీరు కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి కనీసం ఒక కన్నీటి చుక్క కాదు, కనీసము లిప్ సింపతి అన్నా చూపించిరా ఎప్పుడన్నా? ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం ఎప్పుడైనా మీరు ఆలోచించిరా? ఈ దేశ ప్రజలను చంపుతూ పోతుంటే ఎప్పుడన్నా పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగం చేసేటువంటి పోలీసు ఉద్యోగుల కోసం వాళ్ళు చనిపోయినప్పుడు ఎప్పుడన్నా ఆలోచించిరా? ఇది ఆదివాసీల పైన జరుగుతున్న యుద్ధం అనే ఒక బూటక ప్రచారాన్ని మానుకోండి. ఆదివాసీల పైన మీరు యుద్ధం చేస్తున్నారు, ఆదివాసీలను అభివృద్ధి కాకుండా మీరు చూస్తున్నారు, ఆదివాసీలను అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నది మీరు. అనేక మందిని తప్పుదారి పట్టించి విషబీజాలు నాటి అడవులకు పంపిస్తున్నది ముమ్మాటికి అర్బన్ నక్సల్సే. ఇప్పటికైనా దీన్ని మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.